కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో స్థల వివాద నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన స్థలానికి సంబంధించిన విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మేనల్లుడు బన్ను ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, అంతేకాకుండా మత్స్యకారుల కులాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను, స్థానికులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చింతకాయల శ్రీను మాట్లాడుతూ తాను జనసేన పార్టీ నాయకుడినని, తనకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసే వారికి స్థానిక ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను వారికి అండగా ఉండడం దారుణమని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకువెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని, తనను కలవటానికి కూడా ఇష్టపడలేదని అన్నారు. స్థల వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సర్పవరం పోలీసులు తమపై చర్యలకు పాల్పడ్డారని, సిఐ ఆధ్వర్యంలో లాఠీచార్జీ జరగడంతో పలువురికి గాయాలయ్యాయని శ్రీను ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయాలని బన్ను పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని పోలీసులే తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. వాకలపూడి పంచాయతీ అధికారులను ఆశ్రయించినప్పుడు రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని, తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పారని శ్రీను ఆరోపించారు. సమస్యను అధికారులు నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కోరారు. జనసేన పార్టీ విజయానికి మత్స్యకారులు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కష్టపడి పనిచేశారని చింతకాయల శ్రీను పేర్కొన్నారు. అలాంటి మత్స్యకారుల కులాన్ని ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు చులకనగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నానాజీ తమ ప్రాంతంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని శ్రీను విమర్శించారు. స్థల వివాదంపై అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు కోనాడి బేబీ అండి. ఈ వాకలపూడి ఏరియాలోని మరి నేను భూమి కొనుక్కున్నాను. ఆ భూమి నాదండి. మరి ఇప్పుడు వీళ్ళు మధ్యలో వచ్చి మాది అని మమ్మల్ని రౌడీలతో మరి తీసుకొచ్చి గోడలు అవి కట్టేసి మా గోడలు పడగొట్టేసి మరి ఈ ఎమ్మెల్యే మేనల్లుడు అంట మరి ఆయన బన్ను గారు ఆయన మరి చాలా మరి అది గోడాలు తీసుకొచ్చి మరి చాలా దూరం మరి అది ఎలాగండి? మరి మేము కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి? మరి మా పరిస్థితి ఏంటండి? మరి దీనికి ఏం పరిష్కారం చేస్తారో మీరు చేయాలండి. మేము ఆడవాళ్ళు పిసరమేలము. మేము 15 సంవత్సరాలు కష్టపడి మేము రూపాయి పోగేసుకొని మేము ఈ ఏరియాలో కొనుక్కున్నామండి, ఈ ఊరి పెద్దల దగ్గర. నా పేరు ఎరిపిల్లి దయామణి అండి, జయామణి. అయితే ఇక్కడ మా అల్లుడు గారు మరి చింతకాయల శ్రీలు గారు దగ్గర పెట్టి మేము ఈ స్థలం కొనుక్కున్నామండి. ఈ స్థలం కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాది అని చెప్పి దాడి చేయడానికి వస్తున్నారండి. ముందు ఒకసారి వచ్చారు, డబ్బులు ఇచ్చాము, ఒకసారి వచ్చారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మరి అలాగే ఎందుకు అలా చేస్తున్నారో మరి తెలియదండి. మరి డబ్బులు ఎట్టు కొనుక్కున్నాం మేము, మరి మా మీద మీరు మరి అలా దాడి చేయవలసి పని వచ్చిందండి. మరి వాళ్ళు మరి ఎవరంటే అదే పంత నానాజీ గారు మేనల్లుడు అండి, బన్ను అండి తను. మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారో మరి చెప్పండి. మీ ఈడే వాళ్ళకి పుణ్య నమస్కారాలు. ఎందుకంటే ఇది వాకలపూడి వాడపేట సంఘం, వాడబల్జీ. మేము ఫిషర్మెన్ పక్క, మా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కష్టపడుకుని బతుకుతాం. ఈ ఒక్క ఫిషర్మెన్ని వాడబల్జీ వాడవాళ్ళు ఏం చేస్తారే అన్నట్టుగా ఆ ఒక పంతం నానాజీ గారి మేనల్లుడు అంటండి. నాకు కూడా పేరు చల్తావు. ఆయన వచ్చి వాడవాళ్ళు ఏం చేస్తారా గోంగార, వాళ్ళు చేసేదేముందిరా, వాళ్ళు చేసేదేముంది, వాళ్ళు 1000 ఓట్లు అయితే మనం గెలిచేవా అని ప్రసారం చేసి వెళ్ళిపోయాడంటండి. ప్రసారం చేసి వెళ్ళిపోతే పక్కన వీళ్ళు వాళ్ళకిచ్చి ఏంటి మనం ఆడవాళ్ళు ఏం చేయలేదట, మన ఆడవాళ్ళందరూ ఏం తయారు అవ్వలేదట. అయినా మనల్ని బాగా విమర్శించి పేరెట్టి కులం పేరెట్టి శుభ్రంగా ఇష్టం మాట్లాడుతున్నాడే. దీని ఏమైనా కూర్చోబెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి ఏమైనా అడిగిద్దామా లేదా? ఎక్కడ సీను సైట్లో ఇలాంటి మాట అనేది ఎరగం. ఇక్కడ 4 సంఘాలు ఇప్పుడు ఒక నుంచి ఉన్నాయి. 4 సంఘాలు 4 క్యాస్ట్లు. 4 క్యాస్ట్లో లేము, ఒకటే క్యాస్ట్లా బతికాం. ఇప్పటికి తాడి తెంకకి 3 తెంకలు ఒక దిప్ప ఎలాగుందో అలాగ బతికింది ఈ వాకలపూడి వాడబల్జీ సంఘవతినే, యాదవ్ సంఘవతినే, మన ఎస్సీల సంఘవతినే.
అలాంటి ఊరిని అలాంటి ప్రజల్ని ఈరోజు ఆ వాడోళ్ళు ఏం చేస్తారా గోంగార వాళ్ళు ఏం చేసిద్దిరా పేడకాడి వాళ్ళకేం తెలిసిండ్రా ఏంటండి మేము చేసావు నేనేమైనా అన్నావా నేనేమైనా ఆడావా నువ్వేమైనా కంట కనబడ్డావా మా ఆపద కట్టుకున్నావా నీ ఆపదకు మేము నువ్వు కేకేసావు వచ్చావు పాపం ఆ కుర్రోడు ఆనాడు ఈ 350 మందిని మగోళ్ళని పోగేసి ఈ చుట్టుమట్టికి కొంచెం నా మాట ఆలకించమని చెప్పాడు అలాగే ఆలకించి వెళ్ళిపోయాడు పాపం ఎవడో నోరెత్తలేదు ఆయన్నేమనలేదు నిన్నేమనలేదు ఈ రోజుని ఆలు మీలు చూసుకున్న గొడవకి మా క్యాస్ట్ ఫీలింగ్ మీకు అవసరమా మేమేం చేసాం మిమ్మల్ని కొట్టలేదు తిట్టలేదు బాగు చేయలేదు మా ఊరు బాగులేదండి. చింతకాల శ్రీని అండి. ఇక్కడికి వచ్చిన మీ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా వెన్నంటే ఉంటూ నా తోటి ఉండే నా మత్స్యకార సోదరులకు నా అక్క చెల్లెళ్ళకు వీళ్ళందరికీ కూడా నాకు ఈరోజు కష్టం వచ్చిందంటే అందరూ కూడా నా సైడ్లోకి వచ్చి అందరూ కూర్చొని నాకు వెన్నుదన్నుగా నిలిచారండి. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ మొన్న ఒకసారి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నా సైట్ విషయంలో హైకోర్టులో ఉంటుండగా కూడా నిన్న మళ్ళీ నా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటే వచ్చి మళ్ళీ సీఏ గారు కూడా దౌర్జన్యంగా వాళ్ళపై లాఠీచార్జ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే మళ్ళీ నిన్న రౌడీలు అంటే అవతల పార్టీ వాడు రౌడీలు తీసుకొని వచ్చి మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పేకలు కోసేస్తాం, రోజు ఉంటారు తర్వాత ఉండరు కదా, తర్వాత ఏం చేయాలో తెలుసు అని అంటున్నారు అని కూడా వాళ్ళ రౌడీలు అనడం జరిగిందండి. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇది ఇంత జరిగిన ఎమ్మెల్యే గారికి ఇది తెలియకుండా ఉంటుందా? గౌరవనీయులు నానాజీ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ మేనల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే జాగ్రత్తని ఎందుకు అంటున్నానంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాడనా కొడుకులు ఏం చేస్తారు, ఆ వాడనా కొడుకులు వేస్తేనే మేము ఎమ్మెల్యేగా గెలిచామా అన్నట్టుగా కూడా అన్నాడట. కానీ ఈ వాడనా కొడుకులు వేయకపోతే ఏమవుతుందో త్వరలో చూపిస్తాం సార్ మీకు కూడా. ఎందుకంటే ఈ రోజు నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మా మత్స్యకారులందరినీ తిట్టడం అసలు ఎంతవరకు సమంజసం సార్ నానాజీ గారు? ఎందుకంటే అది కరెక్ట్ కాదు సార్. మేము ఆ రోజు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకున్న తర్వాత ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా వాడపేటలోకి వచ్చి మీ సమస్యలు ఏంటన్నది అని ఏ రోజన్నా మీరు అడిగారా? అసలు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీకు తెలుసండి అదా? అయినా మీకు అతనికి సంబంధం లేదండి, సంబంధం లేదు అసలు. ఎందుకంటే అసలు ఎందుకు రావాలండి? ఆయనది కాదు కదా ఇది. ఒకవేళ వేరే వాడు అవతల పార్టీ వచ్చాడు అనుకోండి, ఆయన నేను చూసుకుంటాం కోర్టులో. కానీ ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి రౌడీని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి మా సైట్లో గోడలు కట్టాల్సిన పని వచ్చింది వాళ్ళకి. ఎవరండి వస్తున్నాడు? మనుషులు పంపించి ఆయన కారులో ఇటు అటు తిరుగుతున్నాడండి. తిరగడం అయితే మేము చూసాం. అది తిరిగి ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం. పోలీస్ స్టేషన్లో మొన్న పోలీస్ స్టేషన్ అడిగితే వాళ్ళు అన్నారు ఇక్కడే కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేమేం చేయాలి, మాకు చాలా ప్రెజర్ ఉంది ఆయన వల్ల వాళ్ళు కూడా అంటున్నారండి. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పలేరు కాబట్టి పంచాయతీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే మాకు పైనుంచి చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఇంకోటి సార్, నా స్థలం కోసం ఈ సమస్య ఉంది. ఒకటే చెప్పానండి మా మత్స్యకారులకి. ఎలా అంటే వాడు వచ్చేసి ఎలాగా మీ మత్స్యకారులు ఏం చేయగలరు, వాడబాలజీలు ఏం తెలుసు, వాడు నా కొడుకులకి ఏం తెలుసు అన్నాడండి. ఎప్పుడైతే అన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు తిట్టాలి సార్? ఇదే స్థలం నాది, స్థలం నాదన్నప్పుడు నేను కోర్టులో చూసుకుంటాను. చెప్పడం కాదండి, ఎలా ఎందుకు అన్నాడు, ఎందుకు అనాలి, ఎంచకూడదు కదండి. అది అంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా చాలా చూపిస్తున్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే అన్నారట, ఎలా అంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు వేసిన 1000-1500 ఓట్లతో మేము ఎమ్మెల్యే అయిపోయామా ఏంటి? ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడట మనుషులు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ టీంని పంపించి మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి, ఆ వీడియోస్ కూడా మీకు అందరికి పెడతానండి. ఆల్రెడీ నా సీసీ కెమెరాలో ఆల్రెడీ పీడియో ఉన్నాయి కాబట్టి అవన్నీ పెడతాను. ఎందుకంటే చాలా దౌర్జన్యంగా మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ దొరుకుతారు, రోడ్డు మీద ఎలా తిరుగుతారో చూస్తాం అని చెప్పేసి అన్నారట. కానీ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళ దగ్గర నేను చెప్పేది ఒకటండి, ఇలా తిడతాంటే నా మత్స్యకారులు అందరూ కూడా సరే నీ సమస్య అయితే నువ్వు కోర్టులో చూసుకోవాలి, మా వాడ బలిజీన మా కులాన్ని బట్టి ఎందుకు తిట్టాలి వాడు అనే నెపథ్యంతో కూడా నా వాళ్ళందరూ వచ్చారండి ఈ రోజు. అదేనండి ఇప్పుడు ఏంటండి వీళ్ళందరినీ కూడా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎలా తిడతాడండి?